అప్పట్లో కల్కి మూవీకి ఫుల్ హైప్ ఇచ్చారు. అట్లా అని చెప్పి నేను కల్కికి పోయినాం. ఆడ పోయి కూర్చున్నాం. నా పక్కన వచ్చి ఒక అమ్మాయి కూర్చుంది. జీవితంలో ఫస్ట్ టైం నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. ఇంతకుముందు ఎవరైనా కూర్చుంటే వాళ్ళ అయ్యనో లేకపోతే వాళ్ళ హస్బెండ్ వచ్చి లేపేసి వాళ్ళు కూర్చుంటుండే. బట్ ఈ టైం అలా కాలేదు. నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే నా పక్కన అమ్మాయిలు కూర్చోరు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ సీట్ అయి ఉండదు, కొంచెం మీరు చెక్ చేసుకోండి అని చెప్తే ఆమె బుక్ మై షో ఓపెన్ చేసి చూపించింది అది సీట్ ఇదే అని. సరే బాగానే ఉంది అని చెప్పి కూర్చున్నాం. ఇంకో 10 నిమిషాలకి ఇటు సైడ్ ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఒక అమ్మాయి కూర్చుండే ఎక్కువ అంటే ఇంకో అమ్మాయి కూర్చుంది. సేమ్ డౌట్ ఏమని అడిగినట్టే ఆమెకు అడిగాం, ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ సీట్ అయి ఉండదు, చెక్ చేసుకోండి అంటే ఆమె కూడా బుక్ మై షో ఓపెన్ చేసి చూపించింది. ఓ ఏదో బాగుంది, నాకు ఈరోజు మంచిగా నా కథ కొన్ని తొక్కేసి వచ్చినా అనుకున్నా. అలా సినిమా చూస్తున్నా, నేను ఆంబేష్ పని ఇట్లా చేయబెట్టినా, నా చెప్పిన వచ్చి చేసింది. నాకు అప్పుడే ఇక బాడీలో బటర్ఫ్లైస్ మొత్తం ఇట్లా లేచినాయి, కాళ్ళు తేలినట్టుంది అన్నట్టు. అసలు నేను సినిమా కూడా నాకు ఇంకా నేను అదే ట్రాన్స్లో నాకు చెయ్యి టచ్ మగధీరలో కాజల్ రామ్ చరణ్ టచ్లా అనిపించింది నాకు. అలా బాగానే ఉండే ఇంటర్వెల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మూవీ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు నా బయటకు వెళ్ళి లోపలికి వచ్చి కూర్చుర్రు. ఇక్కడ ట్విస్ట్, ఎప్పుడు కానట్టుగా పీవీఆర్లా లైట్స్ ఆఫ్ అయిపోయింది, లైట్స్ ఆన్ అయినాయి, సినిమా ఆగిపోయింది. నేను ఒక్కసారి వాళ్ళిద్దరు మొహాలు చూస్తే వాళ్ళిద్దరు కేస్. ఇంకా మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. అప్పుడు ప్రభాస్ డైలాగ్ ఇచ్చిన సినిమాకి వెళ్ళి ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని.